కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ సప్తరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పవిత్ర తుంగభద్ర నది తీరంలో వెలిసిన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దేవస్థానంలో స్వామివారికి 354వ సప్తరాత్రోత్సవాల భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో స్వామివారికి నిర్వహించే సప్తరాత్రోత్సవాల్లో భాగంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామికి 354వ సప్తరాత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా స్వామివారికి 5వ రోజు అత్యంత ప్రాముఖ్యమైనది కావడంతో స్వామివారికి వజ్ర వైడూర్యాలు మణిహారాలతో అందంగా అలంకరించి బంగారు రథంపై సంస్కృతి పాఠశాల వరకు ఊరేగించి తిరిగి ఆలయ మఠానికి తీసుకువచ్చారు. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, విఐపీలు భారీగా తరలివచ్చారు. ఈ రథోత్సవంలో పాల్గొన్న భక్తులపై ఆలయ అర్చకులు, వేద పండితులు రంగులు చల్లుతూ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్తరారాధన శుభ సందర్భంలో రాయుల వారు రథారూఢులై భక్తులకు తమ దివ్య దృష్టిని ప్రసాదించి భక్తుల కష్టాలను, పాపాలను పరిహరిస్తూ అందరికీ దర్శనమివ్వడానికి రథారూఢులై ఉన్నారు. ఈ ఆరాధనా కార్యక్రమంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే భక్తులకు కావలసినటువంటి సౌకర్యాలు, వీటన్నిటినీ కూడా శ్రీమఠం అన్ని విధాల చేసినది. అయితే ఇది పరిపూర్ణమని మేము భావించడం లేదు. మీ యొక్క సహకారంతో మున్ముందు ఇంకా విశేషమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మఠం చేపడుతుంది అని చెబుతూ దేశ విదేశాల నుండి విచ్చేసినటువంటి పేరు పేరున భక్తులందరినీ కూడా మనసారా దీవిస్తూ ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలను, కార్యక్రమాలను చాలా చక్కగా ప్రసారింపజేసేటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్, తెలుగు, కన్నడ వారిని కూడా అభినందిస్తూ ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులను, ప్రసారణ ద్వారా తిలకించి పునీతులయ్యేటువంటి భక్తులను, దేశ విదేశాల్లో ఉన్నటువంటి జాతి మత కులాలకు అతీతమైనటువంటి భక్తులందరినీ కూడా రాఘవేంద్ర స్వాముల వారు దీవించుగాక అని కోరుతూ అందరికీ శుభాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమం యొక్క యశస్సుకు పోలీస్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీ, గ్రామస్తులు, మఠం సిబ్బందులు అందరూ కూడా సహకరించారు. వారిని అందరినీ కూడా అభినందిస్తారు.